వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. అంటే రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ కావాల్సిన వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు కూడా పంపించే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, మంచి అప్డేట్ గైస్. కంపెనీ తీసుకుంటే మనకైతే శాంటిటీ అన్నమాట. సో చాలా మంచి కంపెనీ గైస్, మంచి స్టార్ట్అప్ అన్నమాట. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంటర్న్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ క్లియర్ కట్గా మీకు జూమ్ చేసి స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు శాంటిటీ నుంచి మనకి ఫుల్ స్టాక్ ఇంటర్న్ రోల్కి ప్రజెంట్ ఎవరైతే బ్యాక్ అండ్ బాగా నేర్చుకున్నారో, సో బ్యాక్ అండ్ మీద మంచి నాలెడ్జ్ ఉందో, స్కిల్స్ ఉన్నాయో వాళ్ళ కోసం ప్రజెంట్ ఫుల్ స్టాక్ ఇంటర్న్ రోల్ ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది శాంటిటీ నుంచి మాట. మంచి కంపెనీ గైస్. ఇది లొకేషన్ మనకి ఇండియాలో ఉంటుంది. రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, శాంటిటీ ఈజ్ ఏ నెదర్లాండ్ బేస్డ్ స్టార్ట్అప్ ఫౌండెడ్ బై ఐఐటి అల్యూమిని అట. సో మంచి కంపెనీ గైస్. ఇలాంటి స్టార్ట్అప్లో కనుక జాబ్ వచ్చిందంటే చాలా ఎక్కువ నేర్చుకోవడానికి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా అయితే కౌంట్ అవుతుంది, అండ్ ఇంకా బెటర్గా శాలరీ కూడా మీరైతే ఆన్ చేయొచ్చు. ఓకే, స్కిల్స్ ఏమేం కావాలి ఇక్కడ అడుగుతున్నారు చూడండి. బ్యాక్ అండ్ డెవలప్మెంట్ మీద మనకి స్కిల్స్ కావాలట. దీనికి ఎన్ని గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లం, దీనికి అయితే ట్రై చేయొచ్చు. స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా. సో మేజర్గా మీకు ఫోకస్ నోట్ జేఎస్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎక్స్ప్రెస్ జేఎస్, నోట్ జేఎస్ మేజర్గా వీళ్ళకి ఫోకస్ అనుకుంటా. సో బ్యాక్ అండ్ డెవలప్మెంట్ మీద దాని మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటుగా టైప్ స్క్రిప్ట్ ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్తున్నారు. ఏపీఐ డిజైన్ మీద కొద్ది నాలెడ్జ్, అంటే రెస్ట్ఫుల్ ఏపీఐస్ డిజైన్ చేసే క్యాపబిలిటీ మీకు అయితే ఉండాలి. డేటాబేస్ మేనేజ్మెంట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫ్రంట్ అండ్ స్కిల్స్ మీకు కూడా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. అంటే రియాక్ట్, నెక్స్ట్ జిఎస్, టైమ్ అండ్ సిఎస్ఎస్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే ఇంకా యాడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. వెర్షన్ కంట్రోల్ మీద కొద్ది నాలెడ్జ్ అయితే ఉండాలి. క్లౌడ్ అండ్ డిప్లాయ్మెంట్ మీద కొద్దిగా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. కోడ్ క్వాలిటీ చెక్ చేయాలి. మీరు టెస్టింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారని ఇచ్చారన్నమాట. ఓకే, సో మంచి అప్డేట్. సో ఈజీగా మనం ఒక 4 LPA నుంచి స్టార్ట్అప్ కాబట్టి 4 LPA నుంచి మనం ఒక ఫ్రెషర్కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇంటర్న్ రోల్ కాబట్టి. ఓకే, ఈ ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఒక 6 months ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే ఫుల్ టైం రోల్లో కన్వర్ట్ చేస్తారు. అప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్కి తగ్గట్టుగా మీరు ప్రాపర్గా నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా 7 lakhs వరకు కూడా మీరు అయితే డిమాండ్ అయితే చేయొచ్చు అనమాట. మంచి అప్డేట్. అప్లై అయితే క్లిక్ చేద్దాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ యొక్క అప్లికేషన్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్గా అప్లై చేసుకోండి. మంచి కంపెనీ గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే ఎక్స్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.